ఆంధ్రప్రదేశ్ గనుల చరిత్రలోనే ఒక కీలక మలుపు తీసుకుంటూ కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బంగారు గని ప్రాజెక్టు ఉత్పత్తి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. మైనింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించిన ఆయన భారీ మైనింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, యువత కోసం ఏర్పాటు చేసిన భారీ వాహనాల డ్రైవింగ్ సిమ్యులేటర్ శిక్షణా కేంద్రాన్ని కూడా సీఎం పరిశీలించారు. ప్రయోగాత్మక దశ విజయవంతం కావడంతో ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్ కమర్షియల్ ఉత్పత్తికి సిద్ధమైంది. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టుకు దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు, మహిళలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పర్యావరణానికి హాని లేకుండా అత్యాధునిక సాంకేతికతతో మైనింగ్ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో జియో మైసూర్ సంస్థ స్థానికంగా బంగారు సరఫరా చేస్తామని ప్రకటించడం ఆర్థిక వర్గాలు ఆసక్తిని రేపుతోంది. జొన్నగిరి ప్రాంతంలో బంగారం తవ్వకాలు అధికారికంగా ప్రారంభం కావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశ ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేశాం. ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ ని త్రివేణి ఎర్త్ మోర్స్ సంస్థల యజమానానికి ఉద్యోగ ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాలమే ఈ బంగారు రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్వించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత రాయల శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వజ్రు కరూరు గాని ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర.